హాయ్ అండి. మీ పేరు? నా పేరు రవి. ఇప్పుడు 2025 వస్తుంది కదా, మీ రిజల్యూషన్ ఏంటి? జిమ్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే. అంటే ప్రెజెంట్ బానే ఉన్నారు కదా. అయ్యో బార్డర్ అని నేను అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి కదా. Yes. మరి ఇప్పుడు జిమ్ చేద్దాం అంటే దేనికోసం? లైక్ లైక్ సిక్స్ ప్యాక్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, అంటే పెళ్లి వయసు వస్తుందిగా. Yes, yes. ఓకే. So, మరి ఇప్పుడు జిమ్ కి ఎలాంటి టిప్స్ తీసుకుంటారు? అంటే ఫస్ట్ పర్సనల్ జిమ్ ట్రైనర్ పెట్టుకోవాలి. ప్రజెంట్ ఆయన గైడెన్స్ ఫాలో అయితే సెట్. 2024 నుంచి ఏం నేర్చుకున్నారు? 2024 నుంచి లైక్ ఫేక్ పీపుల్ నుంచి దూరంగా ఉండాలి, అందరు నమ్మొద్దు. ఎస్, మెయిన్ అదే. ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ తక్కువ మెయింటైన్ చేయాలి, అందరు నా ఫ్రెండ్స్ అనుకోవడం అయితే నాట్ కరెక్ట్. ఎస్. మరి కొన్ని క్వశ్చన్స్, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా? ఓకే, లైక్ కొన్ని టంగ్ ట్విస్టర్స్ చెప్తాను. ఐ విల్ ట్రై. ఓకే, ఫస్ట్ వచ్చేసి 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 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 ఇంకొకటి చెప్తా. Yes. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా? నీ నాన్న నా నాన్న నేను అన్నానా? నెక్స్ట్. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా? నా నాన్న నీ నాన్న నేను అన్నానా, నీ నాన్న నా నాన్న నేను అన్నానా? నా నాన్న నీ నాన్న నేను అన్నానా, నీ నాన్న నా నాన్న నేను అన్నానా? ఎస్, ఈజీ ఉంది అది. నీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్. కొన్ని పదాలు చెప్తా, ఆ పదాలు చెప్పండి. ఓకే. ద్రవ ద్రవ్యము. ద్రవ ద్రవ్యం. యాక్చువల్లీ నేను ఆంధ్ర, నాకు తెలుగు అంత బాగా వచ్చి. అయితే ఇంకోటి చెప్తా మరి. విశ్వక్షేణుడు. విశ్వక్సేనుడు. ఇంకోటి ఉత్క్రమణము. ఉక్రమణము. ఉత్క్రమణము. ఉక్రమణము. ఉత్క్రమణము. ఉత్క్రమణము. ఉక్రమణము. త్ర. ఉత్క్రమణము. ఉత్క్రమణము. ఉక్రమణము. ఫస్ట్ ఓకే, దట్ ఈస్ ఉత్కృణమను. ఉత్కృమణము. ఉత్కృమణము. ఉత్క్రమణము. ఉత్క్రణము. సారీ. ఉత్క్రమణము. 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 ఉత్కృమణము. కొంచెం యాక్చువల్లీ సద్దులు సమాసాలు విడదీసి చెప్తున్నా. అదే అదే. ఉత్క్రమణము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? అభిషేక్. ఓకే, ఇప్పుడు 2025 వస్తుంది కదా, 2025 లో మీ రెజల్యూషన్ ఏంటి? అంటే బంకులు కొట్టడం తక్కువ మానేద్దాం అనుకుంటున్నాం. కాలేజ్కి అంటే ఎక్కువ బంకులు కొడుతున్నాం. ఏ సబ్జెక్ట్ వస్తే బంకులు కొడతారు? ఏ సబ్జెక్ట్ అంటే ఇక మొత్తం కాలేజ్ మొత్తం అదే కదా, టీచర్లు. ఫస్ట్ బెంచ్, బ్యాక్ బెంచ్? బ్యాక్ బెంచ్. బ్యాక్ బెంచ్. ఫ్రెండ్స్ తో కలిపి బంకులు కొడతారా? అయ్యో ఉన్నారు గ్యాంగ్ మొత్తం మీద. అదే దాక్కుంటున్నారు. అంటే ఇప్పుడు అంటే ఇంకెన్ని ఇయర్స్ ఉంది స్టడీస్? ఇవన్నీ ఇది లాస్ట్. ఈ 1 ఇయర్ మాత్రం బంకులు కొట్టకుండా అదే మంచి చదువుకోవాలి. ఓకే, 2024 లో నేర్చుకునేది ఏంటి? నేర్చుకుందా ఎక్కువ మందితో తిరగద్దు, ఎక్కువ మంది తిరగొద్దు, ఎందుకంటే సార్ల దగ్గర ఇరికిస్తారు కదా. బాగా ఇరికించినట్టున్నారు. ఇరికిచ్చారు ఫ్రెండ్స్ గాళ్ళు చాలు ఇంకా. ఓకే, మరి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ మరి నాతో చెప్పాలి. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా? నా నాన్న నీ నాన్న అని అన్నానా, నా నాన్న నీ నాన్న అన్నాడా? కాదా. నా నాన్న నీ నాన్న నేను అన్నానా, నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా? నా నాన్న నేను అన్నానా, నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా? నా నాన్న నా నాన్న నా నాన్న నేను అన్నానా, నా నాన్న నీ నాన్న, నా నాన్న నీ నాన్న అన్నానా, నీ నాన్న నా నాన్న అని అన్నానా? రావట్లేదు. ఇంకొకటి 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. మళ్ళీ 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. దాంట్లో కష్టంగా ఉన్నాయి. సరే, ఒక అక్షరం చెప్తా, ఒక అక్షరం చెప్పాలి, కొంచెం డిఫరెంట్. ఉత్క్రమణము. 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 ఉత్క్రమణం. మనకి అంత టంగు రాదు, అందుకే కాలేజ్ అందుకే ఎక్కువ బంక్ కొట్టకూడదు. అందుకే. ఇట్లా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? దివ్యశ్రీ. ప్రసాద్. ఓకే, మరి కొన్ని టంగ్ ట్విస్టర్స్ చెప్తాను, మరి చెప్తారా? ఫస్ట్ వచ్చేసి నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న ఎవరు?
ఎవరో నాన్న. నా నాన్న నీ నాన్న ఇంకొక రావట్లేదు, ఇంకొకసారి చెప్పండి. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నా నాన్న అని నేను అన్నాను. దీన్ని అడగండి. నోరు తిరగట్లేదా నీకు? అడగండి. నా నాన్న నీ నాన్నని నేను అన్నానా, నా నాన్న నాన్ననే నీ నాన్న. కాదు, మీరు భలే చెప్తున్నారండి. మాకు అలవాటు అయిపోయింది అడిగేది. మళ్ళీ ఒకసారి చెప్పండి. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నా నాన్న అని నేను అన్నాను. నా నాన్న నీ నాన్న ఏ నేను ఆగు, అన్నానా? ఆగు. నేను చెప్తాను. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నా నాన్నని నేను అన్నానా? వచ్చింది. నేను చాలా ఇంటెలిజెంట్ అది అనుకో. 2 సార్లు చెప్తాను. అర్థం కాదు. 2 సార్లు చెప్తే అప్పుడు ఇంటెలిజెంట్ చెప్పాల్సింది. నా నాన్న నీ నాన్నని నేను అన్నానా, నీ నాన్న నా నాన్నని నేను అన్నానా కదా? అన్న తప్ప ఏం అర్థం కాలే. చెప్పగలను, కానీ ఆడియన్స్ కి టెస్ట్ పెడుతున్నాను. మీరు కూడా చెప్పండి కింద కామెంట్లో. నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నేను అన్నా అట్లేదా? ఓకే. బై ద వే నేను ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? మీరు ఈ అడిగే ముందు ఏమైనా స్వీట్ తినేసి వచ్చారా? ఎందుకంటే అంత స్వీట్ గా మాట్లాడుతున్నారు? పడిపోయింది. ఇంకొక వర్డ్ చెప్తాను నేను తెలుగులో, ఆ వర్డ్ మీరు చెప్పాలి. ఓకే. ఉత్క్రమణము. ఆ? ఉత్క్రమణము. ఉత్క్రమణం. బాబు ఎవరు మిమ్మల్ని? యాక్చువల్లీ నేను తెలుగు లెక్చరర్ అవుదాం అనుకున్నా. ఉత్క్రమణమా? అన్నారు ఏదో వచ్చింది. ఏంటి మళ్ళీ చెప్పండి. ఉత్క్రమణము. ఉత్క్రమణం. ఉత్క్రమణము. అట్లేదా? ఉత్క్రమణము. 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 కొంచెం ఏదో మేనేజ్ చేయొచ్చు. ఉత్క్రమణము. అందుకే తెలుగు లెక్చర్ అయిపోతారు ఖచ్చితంగా. అయిపోతానండి, నేను పక్కా అయిపోతాను. ఓకే. ఇంకొకటి చెప్తా. ఓకే. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. దన్నతో పెట్టిన విద్య ఇది, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ విద్య మేము చూస్తాం. 6 ఎర్ర ఒక్క నిమిషం. బాగుందండి విద్య. ఏ నవ్వు. తప్పుగా నిజంగా వచ్చింది నేను అనుకున్నాను. నిజంగా యు నో ఐఎమ్ వెరీ రావట్లేదు. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు, అంతే కదా? 4 టైమ్స్ చెప్పాలి. 6 6 ఎర్ర లారీలు. బూతులత్ని. నువ్వు ట్రై చేయి. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. 6 ఎర్ర యాగు చెప్తాను. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. మా అందంగా ఉండడం కాదు చెప్పాలి. నువ్వెందుకు కానీ ఇంకొకటి ఏంటంటే యాంకర్ బాగుంది. నవ్విందే పిల్ల? కాదు చాలా క్యూట్ గా నవ్వుతున్నారు. నన్ను మీరు రోస్ట్ చేస్తున్నారా? రోస్ట్ కాదు, నిజంగానే. చూడండి గాయస్, నిజంగా చాలా బాగుంది. కానీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి కనబడకుండా? అంటే కనిపిస్తే మీలాంటి ఉంటారని దాక్కున్నా. అవునా? పంచబడింది. సరే చెప్పండి నెక్స్ట్. ఇది రావట్లేదు. నెక్స్ట్. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా. అసలు ఈ లక్ష్మయ్య ఎవడండి? తెలియక అడుగుతున్నాను. లక్ష్మయ్య ఎవడు? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? లక్ష ఏటా అంటున్నారు. సరే ఐ విల్ ట్రై. చూసి 1,00,000 భక్ష్యములు భక్షించి లక్ష్మయ్యకు ఒక భక్ష్యంబు లక్ష్యమా? అంతే. అంతేనా? 1,00,000 భక్ష్యములు భక్షించి లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? అంతే కదా? 1,00,000 భక్ష్యములు భక్షించి ఓకే 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 ఓకే. మళ్ళీ రిపీట్. కట్టొద్దు. కట్టద్దా? ఓకే. 1,00,000 భక్ష్యములు భక్షించి లక్ష్మయ్యకు ఒక భక్ష్యం అదే వచ్చేస్తుంది. మీరు బాగా టాలెంటెడ్ అన్నా. అఫ్ కోర్స్ నేను చాలా మల్టీ టాలెంటెడ్. తెలుగు లెక్చరర్. తెలుగు లెక్చరర్ అవుదాం అనుకున్నాను, కానీ ఆర్టిస్ట్ అయిపోయాను, ఎందుకో తెలియదు. ఓకే, అందుకే అంటే అక్కడ తొక్కేస్తారేమో అని రానియలేదు. తొక్కేస్తున్నారు మీరు కూడా ఇప్పుడు నన్ను. ఆయన అంటే ఆల్రెడీ హైట్ లో ఉన్నారు కదా, తొక్కడం కాకపోతే. చూడండి గైస్, హీల్స్ ఇది వేసుకున్నాను కాబట్టి హైట్ గా ఉన్నాను, లేకపోతే ఎందుకు వచ్చింది నువ్వు? సారీ నీకు హీల్స్ ఉన్నాయేమో అనుకున్నాను తప్ప. ఇదేంటి నా మీద వేస్తుంది. ఓకే, ఇంకొక వర్డ్ చెప్తా. షట్చక్రవర్తులు. షట్చక్రవర్తులు. చక్రవర్తులు. షట్చక్రవర్తులు. చక్రవర్తులు. చక్రవర్తులు. తెలుగు లెక్చరర్.
కొంచెం కష్టం అండి. 8 అన్నారు. షట్చక్రవర్తులు. చక్ర షట్చక్రవర్తులు. షట్చక్రవర్తులు అంతే కదా? అంతే. షట్చక్రవర్తులు తెలుగు లెక్చర్ పోస్ట్ కన్ఫర్మ్ చేసేసేయండి. చేసేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ సవాల్ ఇస్తున్నా, నేను వచ్చారంటే మీ పోస్టులకు పరారు ఫస్ట్ అయిపోతాయి. గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? వచ్చు. ఐఎమ్ ఆల్సో ఇంగ్లీష్ లెక్చరర్ ఆల్సో. ఓకే. ఏదో మాట్లాడండి. ఓకే, థాంక్యూ. ఓకే. థ్యాంక్ యూ. అండి. Hi, వాట్స్ యువర్ నేమ్? my name is Imran. Okay, what is your resolution for 2025? डेफिनेटली इस बार मैं ऐसा प्लान करूंगा थोड़ा सिक्स पैक्स बनाने के लिए, Okay. क्योंकि थोड़ा अपन को ये बार ओबेसिटी कम करना है ना, नॉर्मली ऐसा है, Okay. थोड़ा सिक्स पैक्स वगैरह बना लिए तो अपन को भी बेहतर होगा. Okay. What do you want to do for six pack? पहली चीज़ डाइट पे फोकस करूंगा, जंक फूड वगैरह सब अवॉइड कर दूंगा डेफिनेटली. और बाय द एंड ऑफ द ईयर श्योरली सिक्स पैक्स तो इतना जल्दी नहीं आएगा, लेकिन थोड़ा बहुत कोशिश तो करूंगा Hard मेरी ओर work. से. डेफिनेटली. Okay. In 2024, what is the bad thing that happened in your life? एक्चुअली ऐसा हुआ था, मेरी वाइफ को एक्सीडेंट हुआ था, Oh. या दैट इज व्हाट द इज. तो वो गाड़ी चला रहे थे जिसकी वजह से एक्सीडेंट हो गया उनका. Okay. Okay. तो ये बार उनको कॉन्शियसली ड्राइव करना मैं ट्रेन करूंगा डेफिनेटली. Okay. उनको भी जो है अच्छा चलाने आ जाएगा, उनको भी, वो भी सेफ रहेंगे और दूसरों को भी सेफ रहने का एडवाइस करूंगा. Yeah. Yeah. I hope in 2025 you will get six pack. श्योरली. थैंक यू सो मच. Thank you. हाय, माय नेम इज मोहम्मद अवैज अहमद. Okay. What is the resolution for 2025? बस कुछ नहीं, आजकल की जनरेशन को ये बोलना है, बॉडी बनाओ, सेहत बनाओ, आगे बढ़ो, बस इतना ही है और कुछ नहीं. But you have a good body, right? Yeah? Looking good body, right? यहाँ और बनाना है और है. ताकि आगे वाले जनरेशन को मालूम होना चाहिए. सिगरेटों में उसमें लगे हुए बच्चे. You don't have cigarette habit? नो नो नो, Good, right? Okay. ओनली दंगल जिम Mm-hmm. ये करो, आगे बढ़ो, सेहत बनाओ, बॉडी फिट करो. Okay. सब में पहले बैक स्ट्रॉन्ग करो, Okay. क्योंकि बैक स्ट्रॉन्ग रहेगा तो आगे वाले को फेस कर सकते हो. Okay. For six pack, give me some suggestions, right? सिक्स पैक्स What do you want उसके to try? लिए मेहनत ज़्यादा करना पड़ता है. Okay. बस. In 2024, what is the bad thing that happened to you? हाँ, In 2024, what is the bad thing that happened to you? Anything? क्या बोले यार. Everything is a bad situation? Okay. Good thing? थिंग बोलता अब मैं क्या बोलूँ, मैं आपके सामने अब इतना बोल दिया. Okay, okay. Thank you. Hi. హాయ్, What's your name? తన్వి. Okay. 2025 వస్తుంది కదా. సో ఇందులో మీ రెజల్యూషన్ ఏంటి? ఏం చేంజ్ చేస్తున్నారు? ఎవరిని నమ్మకూడదు, నాలా నేను ఒక్కదాన్నే ఉందామని ఫిక్స్ అయ్యాను. ఇదే నా రెజల్యూషన్. బట్ 2024 లో మీరు ఫేస్ చేసిన బ్యాడ్ థింగ్స్ ఆ నేర్చుకున్నది ఏమైనా లెసన్ ఉందా? అదే అందరినీ నమ్మి మోసపోవటం, ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా ఈజీగా నమ్మి మోసపోవటం, అది నేర్చుకున్నాను. సో 25 లో అలా ఉండకూడదని డిసైడ్ అయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ హాయ్, మీ పేరేంటి? దీపు. ఓకే, ఇప్పుడు 2025 వస్తుంది కదా. 2025 లో మీ రెజల్యూషన్ ఏంటి? నా లైఫ్ మారిపోవాలి కథ. మారిపోవాలి అంటే ఏ విధంగా? లైఫ్ మొత్తం పైసలు కమాయించాలి. ఈ దునియాలో మొత్తం అదే ఉంది కదా. అవును. సపోజ్ చేంజ్ చేస్తారు అంత మనీ. మనీ ఉండాలి, మనీ ఉంటేనే వాల్యూ ఉంటుంది. ఓకే, బట్ 2024 లో మీకు ఏమైనా బ్యాడ్ థింగ్ ఏమన్నా ఉందా? అంటే దాన్ని నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? బ్యాడ్ థింగ్ అంటే నేను అంతగా పట్టించుకోను ఏవి. అట్లానే ఉండాలా? నేను అంతగా ఏం పట్టించుకోను. బ్యాడ్ థింగ్స్ అంటే ఏం అంత గుర్తు పెట్టుకోము, కానీ లైక్ వెళ్ళిపోతుంటారు లైఫ్ అట్లా. మెయిన్గా ఏంటంటే మన చిన్నప్పటి నుంచి నమ్మిన ఫ్రెండ్స్ని ఇప్పుడు నమ్మకూడదు. ఎప్పటికైనా హార్డ్ చేస్తారు. చాలా మోసపోయినా కాబట్టి చెప్తాను. అంతే, ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇదే హైదరాబాద్లో 18 lakhs ఇన్స్టిట్యూట్ మోసపోయినా, మన ఫిలింనగర్లో NWD పెట్టినా అట్లా మోసపోయి. అందుకే ఫ్రెండ్స్, అందుకోసం 2025 ఇది రిపీట్ కాకూడదు. అదే అంతే. ఫ్రెండ్స్ నమ్మకూడదు కదా, అన్ని లైఫ్ సెట్ అయిపోతుంది. సెట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ.